మీకు పసుపుతో చేసినటువంటి గౌరవదేవి ఇచ్చారు. కుంకుమ పెట్టండి, అమ్మవారికి బొట్టు పెట్టండి. పెట్టుంటే శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో బ్రహ్మస్మై శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. అక్షతలు తీసుకోండి. అమ్మాయి పైకి కాలం అమ్మాయికి అక్షతలు ఇచ్చినారు. देवी आचमन जगदेवाः विष्णुरूपस्वरूपे सामूहिक भगवान देवस्मात् वसुत देवो अक्षते नमस्कार ने अम्मवारी उन्नत अक्षते आद्यंत आदि दासितस्तु विश्वनाथोपाभ्याम यादेवी समग्रादेव समुद्रनाः कुशानरोरेणं सुनाम प्रथम विष्णु श्रीमान सेवका अम्मा మీ గోత్రం చెప్పుకోండి. గోత్రః మీ భర్త పేరు చెప్పుకోండి. నామధేయః ధర్మపత్ని. ఇప్పుడు తమలపాకు దాంట్లో వేసుకోండి. ఒక తమలపాకు గ్లాసులో వేసుకోండి. సన్నిధిలో తమలపాకు గ్లాసులో వేసేసేయండి. అంతే. అక్షతమైన అమ్మవారికి పట్టుకోండి. అక్షరం సాంగం తారాయ జగశేఖర స్తుతముఖే మాపీరం గౌరవ పాణిభ్యా మణిపూర్ణోత్తరం బిభ్రతే సౌమ్యామ్రం నగరద్వరద్వరక్షేమభాసాంకుశ పుష్పమానచాపాం అనివాదవత్పురామయోధయామి పాభాంతి నమస్కారం కామకర్త సద్దేవవద్దాంబరాంగే సర్వాలంకారత్తాం సతతముపయోగాం భక్తనంద్రాం బ్రహ్మణి శ్రీభ్యాం శాంతమూర్తిం సకలాహయామి. ఒక్కసారి వేయమంటే ఒక్కసారి అంతే. తాం మహామహద్వేదో వత్నీమనపగామిని హేమ సింహాసనం సమర్పయామి. ప్రబోధని ఇప్పుడు తమలపాకుతో అమ్మవారికి చూపించి ఒక చుక్క నీళ్ళు పక్కన వేయండి. పాదయో పాఠ్యం సమర్పయామి. అంతే. మళ్ళీ మళ్ళా ఒక చుక్క నీళ్ళు వేయండి. ఒకే ఆచరణం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నీళ్లు చల్లండి కొద్దిగా. అంతే. స్నానం చేయి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఉపయుతం దేవ జగత్కీర్తిశ్చమనినాశ ప్రాదుర్భూతోస్ఫురాస్తేస్మిన్ దదాతుమే లలితా పరమేశ్వరి నమః. మరలా ఒక్కసారి అక్షరం వేయండి. వస్త్రం సమర్పయామి. చుట్టుపాసామలాం జ్యేష్ఠాం పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు మీకు గంధం ఇచ్చారు. ఒక్క పువ్వేనమ్మా. గంధం ఇచ్చారు. గంధంలో కాసి నీళ్లు వేసుకొని ఒక పువ్వు అద్ది గంధం పెట్టండి. గంధం అద్ది అమ్మవారికి పెట్టేసేయండి. గంధం సమర్పయామి. గంధం ద్వారా పూజయామి. ఇప్పుడు సహస్రనామం మొదలు. ఏమంటే ఇప్పటి వరకు ఏం చేశాం ఏదో చెప్పారు అంటే దీన్ని షోడశోపచార పూజ అంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నరసరావుపేట పట్టణం ఉప్పరపాడు గ్రామం నుండి వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు నవరాత్రుల్లో 5వ రోజు శుక్రవారం పంచమి. ఈ రోజు ఈ లక్ష కుంకుమార్చన సుహాసిని పూజగా పరిగణించబడుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు. ఈ పూజా కార్యక్రమంతో పాటు భక్తులకి ఈ పూజలో పాల్గొన్న వారందరూ కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే రేపు సోమవారం నాడు అనగా 29వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా అంటే అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి దగ్గర మన చుట్టుపక్కల గ్రామాల వారు మరియు మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకోవడానికి ఇది చాలా అనువైన దేవాలయంగా చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉన్నది. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, అలాగే దుర్గాష్టమి, అలాగే మహర్నవమి బుధవారం 30వ తారీఖు 1వ తారీఖు ఆ రోజున అమ్మవారికి చండీ హోమం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ చండీ హోమం పూర్ణాహుతి జరిగి ఆ రోజు కూడా భక్తులకు ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు విజయదశమి పర్వదినాన సాయంకాలం సమయంలో అంటే ఉదయం పూట విశేషమైన పూజలతో పాటు సాయంకాలం
శమీ పూజ కార్యక్రమం 6 గంటలకు జరుగుతుంది. ఆ తదుపరి అమ్మవారి పల్లకి సేవతో ఈ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు మాకు మీడియా వారి సహాయ సహకారాలు అందించారు. అలాగే వారికి, మా కమిటీ సభ్యులకి, వీళ్ళందరికీ కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ నరసరావుపేటలో ఉన్న ఈ దేవాలయంలో విశేషించి రేపు కార్తీక మాసంలో అమ్మవారి శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని ఒక నిర్ణయం తీసుకుని కమిటీ వారు ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. ఈ విగ్రహాలు కూడా ఈ రోజు నుంచి దేవాలయంలో అందరూ వచ్చి చూడవచ్చు. చూసి వారికి తోచిన సహాయం, ఎందుకంటే ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక 8 లక్షల రూపాయల వ్యయ కార్యక్రమం ఉంది కనుక భక్తులందరూ కూడా తమ వంతు సహాయంగా చేతనైనంత వరకు సహాయం చేసి ఆ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో పూర్తి చేసి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేవాలయంలో ఇప్పటికే 7 దేవాలయాలు, సప్త దేవాలయాలు, అలాగే ఆ అష్టాదశ శక్తి పీఠాలు కూడా భారతదేశంలో ఉన్న ఈ శక్తి పీఠాలను అందరూ దర్శించుకోలేవచ్చు, ఓపిక ఉండొచ్చు, ఆర్థిక భారం కావచ్చు. ఇక్కడ కనుక మీరు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ విగ్రహాలను కూడా అందరూ చూసి వారు ఆనందించడానికి అవకాశం ఉంటుంది కనుక దాతలందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని మాకు తగిన సహాయ సహకారాలు అందజేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.